ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని దూరం నుంచి గమనిస్తూ ఉన్నా. సడెన్‌గా బండి ఆపేసాననమాట. బండి ఆపేసి నా వంకే చూస్తున్నాడు. నేను గూడా తన వంకే చూసుకుంటూ తన దగ్గరికి వెళ్ళాను. ఏదో తీసుకొస్తుంది అమ్మ నాకు ఇచ్చిద్ది అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఏంటి అలా నడుస్తున్నావు అని చెప్పేసి అడిగాను. కాలుకి దెబ్బ తగిలింది. కాలు నడవలేదు అని చెప్పాడనమాట. ఇలా 4 అడుగులు వేసి పాస్‌కి కానీ, బాత్రూమ్ కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బందనమాట. ఇలాగే హైవే పక్కన రోడ్డు మధ్యలో పడుకొని ఉన్నాడు. తినకి ఇదే ఇల్లు, వాకిలి మొత్తం. కాకపోతే 4 అడుగులు కూడా సరిగ్గా నడవలేడు. ఎవరైనా తిండి పెడతారేమో అని ఆశగా కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సరేనని చెప్పేసి అన్నం తింటావా అని అంటే ఏదో వచ్చి రాని మాటలతో తింటాను అని చెప్పేసి అన్నాడు. వేడిగా తీసుకెళ్ళాను అన్నాన్ని, కూలింగ్ వాటర్‌ని అయితే ఇచ్చాననమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి వాళ్ళకి ఒక పూట పెట్టే అన్నం ఎంత పుణ్యాన్నిస్తదంటే వర్ణనాతీతం.